ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఒంగోలులో వందలాది ట్రాక్టర్లతో రైతులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు భారీగా ట్రాక్టర్లతో కదం తొక్కారు రైతులు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకును కూటమి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి అన్నారు. ఈ ర్యాలీలో కిసాన్ మోర్చా, ఇతర రైతు సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఒంగోలులో పొగాకు రైతులు రోడ్డు ఎక్కారు. వందలాది ట్రాక్టర్లతో ఒంగోలు పట్టణంలో ర్యాలీ తీసుకున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ప్రస్తుతం ఒంగోలు ట్రంక్ రోడ్లోని మినీ స్టేడియం దగ్గర నుంచి ఒంగోలు కలెక్టరేట్ వరకు భారీగా వందలాది ట్రాక్టర్లతో రైతులు ఇవాళ రోడ్డు ఎక్కిన దృశ్యాలను చూడొచ్చు. దాదాపు 2 నెలలు దాటింది పొగాకు వేలం ప్రారంభమై, కానీ ఈ రోజు కూడా కనీసం ఒక 30% కూడా కొనుగోలు చేయనటువంటి దుస్థితిలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయనక విసిగిపోయినటువంటి రైతాంగం ఒక్కసారిగా ట్రాక్టర్లతోటి రోడ్డెక్కి ఇవాళ నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. దాదాపు కూలీ సంఘం, రైతు కూలీ సంఘంతో కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు, పెద్ద రైతు సంఘాలన్నీ కూడా ఈ ర్యాలీలో పాల్గొని దాదాపు 3 కిలోమీటర్ల మేర వందలాది ట్రాక్టర్లతో పట్టణంలో తమ నిరసన ర్యాలీని తెలియజేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి, ఎంత దారుణమైన స్థితిలో ఇవాళ పొగాకు రైతులు ఉన్నారో కూడా ఈ ర్యాలీ ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ఇప్పటికైనా వాళ్ళ డిమాండ్ ఒకటే, దాదాపు 1000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగానైనా మాకు కేటాయింపులు జరిపి మా పొగాకు కొనుగోలు చేయాలని ఒక గట్టు పట్టుదలతో ఉన్నారు. కాబట్టి వాళ్ళతో ఒక రైతు ఉన్నాడు, ఆయనతో మాట్లాడే. ఏ ఊరు ఏమిటి? మిట్టపాలెం కొండేపు వద్దు ఉన్నాయా మీ అమ్ముడు పోయినా? మీ అమ్ముడు పోయేది స్వామి అంటే ఎట్లా ఎన్నిక రావటమే 16 ఏళ్ళకి దించారు. 160 రూపాయలు పడుతుంది కేజీ, అంతేనా? 160 కూడా ఎన్నిక వస్తున్నాయి. ఇంకా వేళ్ళు నేను 3 పెట్టాను. ఫస్ట్ టిప్పు అసలు ఒకటి కూడా కొనలా. రెండో టిప్పుల నెంబర్ ఏమో 21,800 వేసారు, మాడాకేమో 24,000 వేసారు. మళ్ళీ వడ్డీలో వచ్చి కూర్చుంటున్నారు. మళ్ళీ ఒక ఉద్యోగస్తులు చేసేవాళ్ళు తల్లిదండ్రులు ఏమో లైన్లో ఉన్నారు. కుటుంబంలో ఉద్యోగం లేనివాడేమో అసలు ఇలా ముంతాకి సావాలని కూడా ఉంది. రైతు యొక్క ఆవేదన చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ పొగాకు పండించిన రైతుకి కూలీలు ప్రజలు తట్టుకోలేకపోతున్నాడు. ఇంటికి వచ్చి కూలీలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మా డబ్బులు మాకేమని చెప్పే పరిస్థితుల్లో ఇవాళ రైతు ఇంటి నుంచి బయటకు వెళ్ళి రాత్రికి ఇంటికి వచ్చి పరిస్థితి ఉంది కూడా అని చెప్పి రైతాంగం చెప్తుంది. ఇలాగనకైతే రైతులు ఆత్మహత్యలు కూడా పెరుగుతాయని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ని రంగంలోకి దించి ఒక 1000 కోట్ల రూపాయలు కేటాయించి అయినా సరే ఇక ఎలా పొగాకు రైతులకు న్యాయం చేయాలని చెప్పి, కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.